అన్ని చిత్రాలని దీంట్లో కూడా సామాజిక అంశంతో వచ్చారు. చాలా చక్కగా దాన్ని శంకర్ గారు చాలా సినిమాలు సామాజిక మాధ్యమం వచ్చినాయి కదా, ఆ రేంజ్ లో ఉందంటారా? ఆ రేంజ్ లో ఉంటుంది. విజయం తగ్గట్టు ఒకే ఒక్కడులాగా ఉంటుంది అని చాలా మంది చెప్తారు. మరి అన్‌ప్రెడిక్టబుల్ లేదా అలానే అన్‌ప్రెడిక్టబుల్. The success also unstoppable. ఎన్ని మార్క్స్ వేస్తారు? బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్ని కోట్లు కొల్లగొడుతుంటా ఫైనల్ గా? అది నా కోట్ల విషయం నాకు తెలియదు. సినిమా బాగుంది, సినిమా చూసి చెప్తున్నా. కోట్లు మీరు సంపాదించి పెట్టాలి. ఇప్పుడు జనాలు వచ్చి చూడండి, గేమ్ చేంజర్. చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. ఎందుకు యావరేజ్ అన్నానంటే అంటే ఇండియన్ మీద ఫోకస్ చేసి దీని లైట్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి సొసైటీలో దొరకట్లేదు. ఒక మంచి ఐపీఎస్ ఐఏఎస్ ఎలక్షన్ కమిషనర్ మంచి చూద్దామంటే కనిపించట్లేదు. సో ఇందు సినిమాలోనే మనకు కనిపిస్తారని సినిమాకి రండి అన్న. ఏ సినిమా తీసినా పాలిటిక్స్, అదేదో కొబ్బరి మట్టి ఉంటుంది, అది కొబ్బరి చెట్టుతో సంబంధమా? లేదు కదా, ఏదో ఒక దేంతో కంప్లైంట్. మన సొసైటీలో ఉన్నాం కాబట్టి ఈ షర్ట్ ఇట్లా చింపాడు అన్నాడు అనుకో, వేరే వాడు చింపినట్టు ఉంటుంది. అలా అనుకోండి మీరు. ఏదో పొలిటికల్ అయితే ఉందన్న, పొలిటికల్ ఉంది, అది కూడా కొట్టేస్తుంది. శంకర్ అయితే డిసప్పాయింట్ చేశాడు అనుకోవాలా? ఖచ్చితంగా డిసప్పాయింట్ చేశాడు. నాకైతే అది సాటిస్ఫాక్షన్ లేదు. శంకర్ గారి నుంచి ఆయన ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకునే అభిమానుల్లో నేను ఒకడిని.